బ్రేకింగ్ లో చూస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. అధిష్టానం నుంచి ఉత్తమ్ కు సడన్ గా పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం భేటీ ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. అధిష్టానం నుంచి ఉత్తమ్ కు సడన్ గా పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం భేటీ ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మంత్రి ఉత్తమ్ కి సడన్ గా ఎందుకు పిలుపు వచ్చింది అండ్ ఏం జరగబోతోంది, ఎటువంటి మార్పులు చేర్పులు చూడొచ్చు? ఎస్ రమణ, హుటాహుటిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కేబినెట్లో కొత్తగా 3 మంత్రులను తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇంకా పోర్ట్ఫోలియోలు కేటాయించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 2 రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అగ్రనేతలతో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చలు జరుపుతా ఉన్నారు. ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాలేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కొత్త వారికి కేటాయించే శాఖలు ఏవైతే ఉన్నాయో సీఎం దగ్గర ఉన్నటువంటి 10కి పైగా శాఖలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, న్యాయశాఖ, పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా ఇటు కార్మిక శాఖ, క్రీడలు, యువజన శాఖలు, మత్స్య శాఖ లాంటి శాఖలు, వీటితో పాటు ఎంఏయుడి లాంటి కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. సో ఈ శాఖలను కొత్త వారికి కేటాయిస్తారా, లేదంటే పాత వారి దగ్గర ఉన్నటువంటి శాఖలు కొంతమందికి కోత విధించి వాళ్ళ మార్చి ఈ కొత్త వారికి ఇస్తారా అన్న ఏదైతే చర్చ ఉందో గత 2 రోజులుగా కూడా ఈ చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి 2 రోజులుగా ఢిల్లీలో ఉండడం, అధిష్టాన పెద్దలతో దీనికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తులు చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో కొంతమంది సీనియర్ మంత్రులు, కొంతమంది 2కు పైగా కూడా శాఖలను ఇప్పటికే వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారి వద్ద నుంచి కొన్ని శాఖలు మార్చాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. దీనికి సంబంధించి అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారని చెప్పి కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధిష్టానం కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది అంటే క్యాబినెట్లో మొత్తానికి అంటే చాలా వరకు కూడా శాఖలు షఫుల్ చేస్తారని చెప్పేసి కూడా దీన్ని బట్టి చూస్తే సో మనకు అర్థమవుతోంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే శాఖలు నిర్వర్తిస్తున్నారో కీలకమైన శాఖలు కొంతమంది 2-3 శాఖలు నిర్వహిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మార్చాలని చెప్పి యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల దాటింది. పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఇంకా ఎక్స్పాండ్ కాలేదు. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. కొత్త వారితో కలుపుకొని చూసినట్టయితే సో ఈ కొత్త వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు మిగిలిన 3 స్థానాలు కూడా వీలైనంత తొందరగా భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ 3కి పోర్ట్ఫోలియోలు కేటాయించాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇది మంత్రివర్గ విస్తరణ అంటే ఈ యొక్క పోర్ట్ఫోలియోల కేటాయింపులో కూడా అదే సోషల్ ఇంజనీరింగ్ను పాటించాలని చెప్పేసి కూడా పార్టీ నుంచి కూడా కింది స్థాయి నుంచి కూడా అధిష్టానానికి సూచనలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి శాఖలపై ప్రత్యేకంగా ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరైతే 3 కొత్త మంత్రులతో పాటు పాతవారు ఏ శాఖలను నిర్వర్తిస్తూ ఉన్నారో దీనికి సంబంధించి ఎవరెవరు ఏ శాఖలు నిర్వహిస్తున్నారని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అధిష్టాన పెద్దల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఉంచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా తన ఒపీనియన్ అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ శాఖలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఒపీనియన్ అధిష్టానం అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఆయన కొంతమందికి ఏ శాఖలు అయితే బాగుంటాయని చెప్పి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి చాలామంది మంత్రుల శాఖలు మారుస్తారని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి
పర్యటన ద్వారా మనకైతే అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ కావచ్చు, ఈ రెండు శాఖలు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. సివిల్ సప్లై శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మారుస్తారు అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో దీనిపై ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక శాఖలను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆర్థిక శాఖ, అదేవిధంగా ఎనర్జీ, అదేవిధంగా ఇతర శాఖలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఆయన శాఖలు కూడా ఒకటి మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన మంత్రుల శాఖలు కూడా మారుస్తారు, షఫుల్ చేస్తారు అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సీఎం దగ్గర ఉన్నటువంటి హోంశాఖను మంత్రి సీతక్కకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, లేకుంటే ఇంకెవరికైనా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే చర్చలు అయితే అధిష్టానం వద్ద జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అదేవిధంగా దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి. సో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రచారానికి ఏ విధంగా సో ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఆలోచిస్తూ ఉంది. మరొక వైపు మంత్రివర్గ విస్తరణ కూర్పుపై కూడా, శాఖల కేటాయింపుపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది మంత్రుల యొక్క శాఖలు అయితే ఖచ్చితంగా మారుస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, ఇటు సెక్రటేరియట్ వర్గాల్లో కావచ్చు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దానికి బలం చేకూర్చే విధంగా కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఇది మరింత దీనికి బలాన్ని చేకూర్చినట్టయింది. సో మొత్తానికైతే శాఖలు ఈ రోజు లేదా రేపు ఈ 1-2 రోజుల్లో ఖచ్చితంగా శాఖలో మార్పు అనేది అధిష్టానం చేస్తుంది అని చెప్పి మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా గవర్నర్ నుంచి కూడా అధికారికంగా 1-2 రోజుల్లో గెజిట్ కూడా విడుదల కాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు. కృష్ణా జిల్లా కానూరు